టేచాకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. టేచాకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో ఉజ్వల గారు, చాలా తక్కువ ఐటమ్స్ ఇది కూడా. స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఏం చేద్దామని స్టవ్ వెలిగిద్దాం. ఓకే, స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నామండి. నెక్స్ట్ ప్యాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేద్దాం. సో ఇది రెగ్యులర్గా చేస్తూ ఉంటారండి టేచా మీ ఇంట్లో? చేస్తూ ఉంటాము. అంటే మా పిల్లల కంటే ఎక్కువ నేను మా హస్బెండ్ తింటా ఉంటాం. మీ ఇద్దరికి బాగా ఇష్టం పిల్లల కంటే ఎక్కువగా. ఫస్ట్ మెయిన్ మా ఫ్రెండ్స్ వేసి ఇచ్చింది కూడా ఇవే. అంటే బౌల్స్లో చేసినప్పుడు ఇస్తారు కదా, సో వాళ్ళు వెళ్ళినా కూడా వాళ్ళ ఇంట్లో ఇవే చేసుకుంటారనమాట. సో అందులో ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇది ట్రెండ్ అయ్యింది చాలా. దాంట్లో కూడా ఇది ఎక్కువ యూజ్ చేస్తారు. అంటే హెల్దీ అనమాట, చాలా బాగుంటుంది. ఓకే, అండ్ చాలా ఈజీగా అయిపోతుంది. ఈజీ కూడా అవుతుంది. హెల్దీ వాళ్ళు అన్నీ అలాగే ఉంటాయి, ఈజీగా అండ్ హెల్దీగా క్విక్గా అవుతాయి. ఓకే, ప్యాన్ హీట్ అయిపోయింది ఉజ్వల గారు. నెక్స్ట్ ఏంటండి? కొద్దిగా ఆయిల్ వేద్దాం. ఓకే, ఆయిల్ వేసేసాం కదండి. నెక్స్ట్ వెల్లుల్లి, పల్లీలు. సో ఉజ్వల గారు, మీరు చెప్పినట్టు ఈ మహారాష్ట్ర రెసిపీ ప్రతి దాంట్లో కూడా మాక్సిమం పల్లీలు ఉంటున్నాయి. ఎందుకంటే తను పక్కనే ఉంటారనమాట. సో ఒకరోజు చపాతీ వేసి ఇచ్చింది. ఏంటి కర్రీ లేదు, ఏంటి లేదు అనుకున్నా. వాళ్ళు కచ్చా పచ్చగా పల్లీలు, నువ్వులు ఉంటాయి కదా, కొంచెం బెల్లము, నెయ్యి వేసి స్టఫ్ దాని లోపల పెట్టి చేస్తారు. అది తింటారంట, చాలా బాగుంటుంది. వేడి వేడి పాలు వేసుకుని కూడా తింటే చాలా బలం అంట. ఓకే, కంపల్సరీ వాళ్ళు అలా ఏం లేకుండా చపాతీ లోపలే స్టఫ్ చేసి చేస్తారు. చాలా బాగుంటుందంట. ఓకే, ట్రై చేశారండి మరి మీరు? చేశాను, ఇచ్చారు తను పక్కలో ఉంటారు కదా, సో ఇవి ఇస్తారు. టేస్ట్ చేశాను కూడా. వండడం ట్రై చేశారా అంటున్నారు? వండడం ఇంకా ట్రై చేయలేదు. ఓకే, చాలా ఉన్నాయి. పచ్చిమిర్చి వేసుకుందామా? కొద్దిగా అల్లం ముక్కలు, కొద్దిగా జీలకర్ర, సో ఇవన్నీ వేగిపోయాయి కదండి. నెక్స్ట్ ఏం వేసుకోవాలి? కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేద్దాం. అంతే, మిక్సీ పడదాం. అంటే యాక్చువల్గా వాళ్ళు రోట్లో వేసి దంచుతారు, సో చాలా బాగుంటుంది. సో అంటే ఓపిక ఉన్న వాళ్ళు రోట్లో దంచుకోవచ్చు, లేదంటే మిక్సీ పట్టుకోవాలి. సో కొత్తిమీర వేయాలండి ఇప్పుడు. స్టవ్ ఆఫ్ చేస్తుందా? చల్లారిన తర్వాత మిక్సీ బౌల్లో తీసుకుంటాం. ఓకే, చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఓకే ఓకే ఉజ్వల గారు, చల్లారిపోయింది కదండి. నెక్స్ట్ ఏం చేద్దాం? మిక్సీలో తీసుకుందాం. ఓకే, ఇదిగోండి మిక్సీ జార్. తగినంత ఉప్పు వేసుకుంటాం. ఓకే, మిక్సీ పట్టుకోవడమేనా అండి? ఓకే, మిక్సీ పట్టుకొని వచ్చేయండి. ఓకే, ఏదో ఒకసారి చూపించండి. ఇలాగే ప్లేట్లో సర్వ్ చేస్తే జొన్న రొట్టె తీసుకొని తింటే చాలా. ఇంకా చెప్తుంటేనే నోట్లో నీళ్ళు ఊడుతున్నాయి. యాక్చువల్గా నేను తెద్దాం అనుకున్నాను జొన్న రొట్టె. అంటే ప్రతి కాంబినేషన్ ఇదే కదా, బట్ నెక్స్ట్ టైం ట్రై చేస్తాను డెఫినెట్లీ అండి. సో మీరు అన్నట్టు దంచుకున్నా సరే మనకి చాలా బాగుంటుంది. సేమ్ ఇలాగే పచ్చది, మనకి ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు, ఈజీగానే దంచుకున్నా సరే అయిపోతుంది. ఈ మధ్య అలా కూడా ప్రిఫర్ చేస్తున్నారు చాలా మంది, హెల్త్ కాన్షియస్ అయిపోయి. ఓకే, సో నెక్స్ట్ ఏంటండి? ఇంకా సర్వింగ్ బౌల్లో తీసేసుకో. అంతే, నీకేం చేసేది లేదా? ఏం లేదు, జస్ట్ మిక్సీ పట్టుకోగానే రెసిపీ కంప్లీటెడ్. ఓకే, మహారాష్ట్ర ఫేమస్ ఇది చాలా చాలా. ఓకే అండి, ఫైన్. ఉజ్వల గారు ఇచ్చేయండి, సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాను. ఒక స్పూన్ కూడా ఇవ్వరా?
కచ్చాపచ్చా అన్నారు కాబట్టి మీరు చెప్పినట్టు ఆ పల్లీలు కూడా మనకి చూడండి కంప్లీట్గా గ్రైండ్ అవ్వలేదు, అలా తెలుస్తూ ఉన్నాయి పైనుంచి. క్రంచి క్రంచి అప్పుడు మధ్యలో తగులుతుంటే టేస్ట్గా ఉంటుంది, రుచిగా ఉంటుంది. టేచా రెడీ అయిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. టేచాకి కావలసిన పదార్థాలు: నూనె, వెల్లుల్లి రెబ్బలు, పల్లీలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, జీలకర్ర, కొత్తిమీర, ఉప్పు. టేచా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో వెల్లుల్లి రెబ్బలు, పల్లీలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, జీలకర్ర, కొత్తిమీర వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకొని అందులో ఉప్పు వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేచా రెడీ.